సర్వజనులకు దేవుడొక్కడే అని చాటి చెప్పడమే శివతత్వం. ఆ తత్వాన్ని సర్వవ్యాప్తం చేయడానికి అష్టాదశ పీఠాలను నెలకొల్పి వాటిలో శివలింగాలను ఏర్పాటు చేశారు. వాటిలో కొలనుపాక సోమేశ్వరాలయం ఒకటి. ఈ గుడిలో ఎటు చూసినా కనిపించే శివలింగాలు, దేవతామూర్తుల విగ్రహాలు మనల్ని భక్తి పారవశ్యంలో ముంచేస్తాయి. ఇది ప్రముఖ శైవక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా భక్తులు పిలుస్తారు. సోమేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక గ్రామంలో ఉంది. ఇది ప్రముఖ శైవక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి వరంగల్ హైవే మార్గంలో ఆలేరు వరకు రైలు లేదా బస్సు ద్వారా చేరుకొని అక్కడి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాకకు స్థానిక రవాణా సదుపాయాలు ఉపయోగించవచ్చు. సుమారు 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన దేవాలయం ఇది. కళ్యాణి చాణుక్యుల నుంచి కాకతీయుల కాలం వరకు దీని నిర్మాణం జరిగినట్టు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. 12వ శతాబ్దంలో కాకతీయులు ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు తెలుస్తుంది. విశాలమైన ఈ ఆలయంలో అష్టాదశ మఠాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. పంచపీఠాలలో మొదటిగా భావించే ఈ సోమేశ్వర క్షేత్రాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు వీరశైవులు. అంతేకాదు, ఇక్కడ ఈశ్వరుని దర్శనం సర్వపాపహరణం అనే నమ్మకం ఉంది. ప్రతి చోట లింగ రూపంలో కనిపించే శివుడు ఇక్కడ మాత్రం కోటి లింగాలలో దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించి పూజిస్తే జన్మలో చేసిన పాపాలు ఇట్టే పోతాయని నమ్మకం. చంద్రుడు గురు శాపం నుంచి విముక్తి కోసం ఇక్కడే శివుడిని ఆరాధించి విముక్తి పొందాడని అంటారు. అగస్త్యముని, నారదుడు కూడా ఈ సోమేశ్వరుణ్ణి కొలిచి తరించారట. వీరశైవుల మొదటి గురువు రేణుకాచార్యుడు కొలనుపాకలోనే అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. దేశం నలుదిశలా పర్యటించి వీరశైవం బోధించి 1000 సంవత్సరాల తర్వాత మరల ఈ సోమేశ్వర లింగంలో ఐక్యం చెందినట్టు శ్రీ సిద్ధాంత శిఖామణి అను గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఇది పంచపీఠాలలో మొదటిది. ఉజ్జయిని, కేదారం, శ్రీశైలం మరియు కాశీపీఠాలు మిగిలినవి. ఇక్కడి సోమేశ్వరుడి మహాలింగం నుంచే రేణుకాచార్యుడు ఉద్భవించాడు అని అంటారు. అందుకే వీరశైవులు ఈ సోమేశ్వర ఆలయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ ఆలయం కోటి లింగాల క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శివలింగం మీద 1000 లింగాలు కనిపించడం ఓ ప్రత్యేకత. ఖర్జూరపు పండు ఆకారంలో చిన్న చిన్న లింగాలను అన్నింటినీ కలుపుకుంటే కోటొక లింగాలు ఉంటాయని చెప్తారు. ఈ లింగాల్ని పూజిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ నమ్మకం. మల్లికార్జుని ఆలయం కూడా ఈ ప్రాంగణంలో ఉంది. స్వామి నిత్యం ధూపదీపాలతో వెలుగొందుతున్నారు. భైరవ స్వామికి కూడా ఇక్కడ ఓ ఆలయం ఉంది. ఆయన నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఈ క్షేత్రంలోని అమ్మవారు చంద్రికాంబగా పూజలు అందుకుంటున్నారు. ప్రధాన దేవాలయంలోనే ఈ అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న స్తంభాలకు, పైకప్పులకు ముడుపులు కడుతూ తమ మొక్కులను తీర్చుకుంటారు ఇక్కడి భక్తులు. చంద్రికాంబకు ఓవైపు విఘ్నాలను తొలగించే విఘ్న వినాయకుడు, మరోవైపు తన చల్లని చూపుతో కరుణించే కన్నమాంబ అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ పవిత్ర క్షేత్రంలో ఎటు చూసినా ఆనాటి శిలా శాసనాలతో నాటి శిల్పుల కళా నైపుణ్యాలు కనుల విందు చేస్తుంటాయి.
ఈ ప్రాంతంలో రకరకాల సైజులలో శివలింగాలు, దేవీ దేవత విగ్రహాలు కనబడతాయి. ఈ విగ్రహాలన్నీ జైన, శైవ, వైష్ణవ మతాలకు సంబంధించినవి. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే శివదర్శనం సర్వపాపహరణమని భక్తుల విశ్వాసం. అలాంటి శివదర్శనమే మహాభాగ్యంగా తలిచే భక్తులకు ఈ కొలనుపాక సోమేశ్వర ఆలయంలో మహాదేవుడు స్వయంభూగా దర్శనమిస్తూ భక్తుల కొంగు బంగారంగా ఉన్నాడు. ఈ ఆలయ దర్శనంతో జన్మ ధన్యమైందని భావిస్తుంది భక్తకోటి.